Hi students, welcome to Civil Index. This is our 27th video lecture, overall 18th on strength of materials. మన previous videos లో methods, slopes deflections, find out చేసే methods and definitions, standard due with standard loading యొక్క free and deflection, maximum slope and free and slope అన్ని డిస్కస్ చేశాను. ఈ వీడియోలో నేను propped cantilever concept explain it. Propped cantilever. Okay. Before entering into the propped cantilever, let me introduce. Yes. So we'll discuss about civil index telegram group. Civil index telegram group. In telegram group lo daily quiz 8 questions conduct చేస్తున్నామండి కోర్ పైన on experts suggestions of general studies faculty. We are conducting non-core also. AWAE పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్విజ్ క్వశ్చన్స్ అనేవి తయారు చేయబడుతుంది. మీరు మీ చదివిన ఆ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవాలంటే ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేసి మీరు ఈ నాలెడ్జ్ని చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు రాని కాన్సెప్ట్ అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. మార్నింగ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాము, ఈవినింగ్ వచ్చేసి సొల్యూషన్స్ పెడతాము. సివిల్ ఇండెక్స్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ వేస్తాను. ఇఫ్ నాట్ మీరే డైరెక్ట్గా టెలిగ్రామ్ ద్వారా సివిల్ ఇండెక్స్ అని సెర్చ్ చేస్తే మీకు మన గ్రూప్ దొరుకుతుంది. ప్రాపర్టీ క్యాంటిలివర్, ఈ ప్రాపర్టీ క్యాంటిలివర్ సంబంధించిన కాన్సెప్ట్ నేను త్రూ ఎంసీక్యూ కవర్ చేస్తానండి. ఎట్ ఏ టైం ఎంసీక్యూ అండ్ కాన్సెప్ట్. ఓకే, రిజిడ్ ప్రాప్. బిఫోర్ గోయింగ్ టు రిజిడ్ ప్రాప్, జస్ట్ we discuss about the cantilever and followed by proper cantilever difference. This is the general cantilever and this is our cantilever deflection for the free end. Okay, free end only deflection. Now if I want to arrest this deflection, if I want to resist ఈ డిఫ్లెక్షన్ ని నేను రెసిస్ట్ చేయాలంటే నేను ఇక్కడ ఒక సపోర్ట్ ఇచ్చుకుంటాను. ఆ సపోర్ట్ పేరు ఏంటి? ప్రాప్. ఏంటా సపోర్ట్? ప్రాప్. సో ఇఫ్ ఐ అప్లై ఏ లోడ్ ఓవర్ హియర్, డైరెక్ట్ గా ఈ లోడ్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి డిఫ్లెక్షన్ 0 అవుతుంది. మీరు ఎలాగైనా వేయండి, ఎలా వేసినా సరే ఈ ప్రాప్ అనేది డిఫ్లెక్షన్ ని రెసిస్ట్ చేయడానికి పనికొస్తుంది. డిఫ్లెక్షన్ ని రెసిస్ట్ చేయడానికి పనికొస్తుంది. నౌ యు టేక్ ద నార్మల్ క్యాంటిలివర్. ఇలా తీసుకోండి, సింపుల్ గా ఇలా తీసుకోండి. ఈ క్యాంటిలివర్ కి మనకు ఫ్రీ అండ్ డిఫ్లెక్షన్ తెలుసు, YB ఫ్రీ. ఓకే, దిస్ ఇస్ ఫ్రీ అండ్ డిఫ్లెక్షన్. ఫ్రీ డిఫ్లెక్షన్ అంటే ఏంటి? వితౌట్ ప్రాప్ లేకుండా ఉంటే వచ్చే డిఫ్లెక్షన్ ని మనం ఏమంటాము? ఫ్రీ డిఫ్లెక్షన్ అంటాం. అది ఆబ్వియస్ గా లోడింగ్ డైరెక్షన్ లో ఉంటుంది. లోడింగ్ డౌన్వర్డ్ ఉంది కాబట్టి డిఫ్లెక్షన్ కూడా డౌన్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? ఈ ప్రాప్ రియాక్షన్ ని పిఆర్ అంటారండి. ఈ పిఆర్ ని మీరు ఇక్కడ వేయండి. సో ఈ పిఆర్ ఏం చేస్తుంది? ఈ ప్రాప్ రియాక్షన్ ఏం చేస్తుంది? బీమ్ ని ఈ డైరెక్షన్ లో డిఫ్లెక్ట్ అవ్వమని చెప్తుంది. సో ఈ డైరెక్షన్ లో డిఫ్లెక్షన్ నేను ఏమంటానంటే వై రెసిస్టింగ్ అంట. ఏమంటాను? వై రెసిస్టింగ్ అంట. సో YB of resisting will be in the direction of prop. Prop is in the direction of up, so that's why deflection also in the up direction. If ఈ రెండు వాల్యూస్ కనుక ఈక్వల్ అయింది అనుకోండి, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి, ఆపోజిట్ నేచర్ లో ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? ఆ వాల్యూ 0 అవుతుంది. అలా కాకుండా ఈ వాల్యూ ఎక్కువగా ఉంది, ఈ వాల్యూ తక్కువగా ఉంది, లేదంటే ఈ రెండు వాల్యూస్ సేమ్ లేవు, అప్పుడు ఎంతో కొంత అలౌడ్ డిఫ్లెక్షన్ వస్తుంది. అంటే ఫ్రీ డిఫ్లెక్షన్ ఇస్ ఈక్వల్ టు రెసిస్టింగ్ డిఫ్లెక్షన్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమనాలి అంటే రిజిడ్ టైప్ ఆఫ్ ప్రాప్ అనాలి. ఏమనాలి? రిజిడ్ టైప్ ఆఫ్ ప్రాప్ అనాలి. అంటే కంప్లీట్ డిఫ్లెక్షన్ అనేది రెసిస్ట్ చేయబడింది అని. రిజిడ్ మీన్స్ కంప్లీట్ డిఫ్లెక్షన్ రెసిస్ట్ చేయబడదు. రిజిడ్ మీన్స్ నో డిఫర్మేషన్ సింప్లీ. అండ్ అలా కాకుండా కంప్లీట్ ఫ్రీ డిఫ్లెక్షన్ రెసిస్ట్ చేయబడకపోతే ఎంతో కొంత డిఫ్లెక్షన్ అనేది అలో చేయబడుతుంది. అలాంటి టైప్ ఆఫ్ ప్రాప్స్ మనం ఏమనాలి అంటే ఫ్లెక్సిబుల్ ప్రాప్ అనాలి. ఏమనాలి? ఫ్లెక్సిబుల్ ప్రాప్ అనాలి. సో ఫైనల్ గా ఇలా రాస్తాను చూడండి, YB ఫ్రీ ప్లస్ YB ఆఫ్ రెసిస్టింగ్. ఓకే, లెట్స్ డూ దిస్ మైనస్, ఎందుకంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో మైనస్. రెసిస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు YB ఆఫ్ అలౌడ్. Okay, so YB of allowed is 0,
then we call it as rigid one. ఏమంటాం వాటిని rigid one అంటాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, a rigid prop is one which rigid property permits 50% of free deflection that would have occurred if the prop is not there. No, if prop is not there, 100% free deflection is allowed. Okay, does not permit the displacement perpendicular to plane of prop. Yes, correct. అది అలో చేయదు, జీరో అలో చేస్తుంది. జీరో అలో చేస్తే అలో చేయదని మీనింగ్. సి డస్ నాట్ ఆఫర్ ఎనీ రియాక్షన్, అసలు రియాక్షన్ ఆఫర్ చేయకపోతే దాన్ని మనం ఏమంటాము, రియాక్షన్ అనము, ప్రాప్ కూడా అనము. ఓకే, దాని ప్రాప్ అనము. ప్రాప్ అంటే ఎంతో కొంత వాల్యూ కలిగి ఉండి బీమ్ ని కిందికి రాకుండా ఆపగలగాలి, అంటే ఎంతో కొంత రియాక్షన్ ఉండాలి. సపోర్ట్స్ ద ఎంటైర్ లోడ్ అండ్ రిలీవ్ ఆల్ అదర్ సపోర్ట్స్ ఇమ్మీడియట్లీ కంప్లీట్లీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ W ఉంది కదా, దీని వాల్యూ W, ఎందుకంటే ఇది రెండు కొలీనియర్ ఫోర్సెస్ కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఈ ప్రాప్ వాల్యూ W/2 కాదు, సారీ W కాదు. ఓకే, W అసలు కాదు. సో సంథింగ్ విల్ బి దేర్, అది మనం కమింగ్ క్వశ్చన్స్ లో చూద్దాం. W వాడు ఏమంటున్నాడు ఆప్షన్ 4 లో, సపోర్ట్స్ ద ఎంటైర్ లోడ్ అంటే W మొత్తం బీమ్ పైకి వస్తుంది అని చెప్తున్నాడు, తప్పు అది. ఓకే, అది తప్పు స్టేట్మెంట్. సో ఆప్షన్ డి ఆల్సో రాంగ్. సో బి విల్ బి ద ప్రాపర్ ఆన్సర్. సో రిమెంబర్ దిస్ ఫార్ములా. ప్రాపర్ క్యాంటిలివర్ కి ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద డిఫ్లెక్షన్ ఎట్ ఫ్రీ ఎండ్ ఫర్ ద గివెన్ సెటప్. గివెన్ సెటప్ కి ఫ్రీ ఎండ్ దగ్గర ఉండే డిఫ్లెక్షన్ ఎంత అంటున్నాడు. ఓకే, yes, this is A, this is B. Delta B of free is 30 mm. ఎంతంట, డెల్టా B అంటే డిఫ్లెక్షన్, YB అన్న డెల్టా B అన్న ఒకటే కదా. సో దిస్ is 30 mm without prop 30 mm. Next, delta B resisted ఎంతండి, 5 mm. దిస్ ఇస్ ప్రాప్ రెసిస్టెన్స్ అప్వర్డ్. వాడు అడుగుతుంది ఏంటి, డెల్టా బి ఎంత అంటున్నాడు. మనకు తెలుసు ఫార్ములా, డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు డెల్టా బి ఆఫ్ ఫ్రీ స్టేట్ మైనస్ డెల్టా బి ఆఫ్ రెసిస్టింగ్ బై ప్రాప్, రైట్? సో 30 minus 5 which is equal to 25 mm. డౌన్ అప్ప, డౌన్. అంటే ఈ బి అనేది చూడండి, బి అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో 25 mm డిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత, 25 mm. అంటే ఇనిషియల్ గా ఈ ఇంత ఉన్న స్ప్రింగ్ అనేది 25 mm అనేది కంప్రెస్ అవుతుంది, కుచించుకుపోతుంది. ఇంత ఉన్న స్ప్రింగ్ 25 mm తగ్గిపోతుంది. అంటే స్ప్రింగ్ లో ఉండే డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు బీమ్ లో ఉండే డిఫ్లెక్షన్. ఇది కంపాటబిలిటీ ఈక్వేషన్. స్ప్రింగ్ లో ఉండే కంప్రెషన్ బీమ్ లో ఉండే డిఫ్లెక్షన్. దీనికి కావాల్సిన లెంతీ క్వశ్చన్ నేను ఇక్కడ సాల్వ్ చేశాను, మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. ఇది మీకు ఎగ్జామ్ లో రాదు కాబట్టి చెప్పట్లేదు, కానీ మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ స్టేట్మెంట్స్ అన్ని రాశాను మీకు అర్థమయ్యే పద్ధతిలో. కాకపోతే నేను దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఏ ప్రాబ్లం చేయాలన్నా కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చేసేదే ఫోర్స్ ఎనాలిసిస్ కాబట్టి. ఈ స్ప్రింగ్ అనేది ఏం చేస్తుంది, బీమ్ మీదకి ఆర్ఎస్ అంటే స్ప్రింగ్ రియాక్షన్, రియాక్షన్ ఆఫ్ స్ప్రింగ్ యాక్ట్ చేస్తుంది, ఇలా పైకి పనిచేస్తుంది. తర్వాత ఈ స్ప్రింగ్ పైకి ఆర్ఎస్ ఇలా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ జాయింట్ ఈక్విలిబ్రియం లో ఉండాలంటే ఈ రెండు కలిపితే ఎంత, 0 మళ్ళీ 0 కాబట్టి ఆ జాయింట్ అనేది ఈక్విలిబ్రియం లో ఉంటుంది. నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో ఇదిగోండి స్ప్రింగ్ ఈక్విలిబ్రియం లో ఉండాలి. ఇది స్ప్రింగ్ ఈక్విలిబ్రియం లో ఉండాలంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకొకటి రావాలి. దిస్ ఇస్ ఆర్ఎస్. మరి ఈ పాయింట్ కూడా ఈక్విలిబ్రియం లో ఉండాలి కదా. ఎస్. సో ఫైనల్ ఏమవుతుందండి, ఇది 0 ఇది 0 అంటే ఓవరాల్ గా మళ్ళీ మీ నార్మల్ డయాగ్రామ్ వస్తుంది కదా. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏం లేదండి, దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క భాగంలో ఎంతెంత, ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క డివిజన్ లో ఎంతెంత ఫోర్స్ ఉంటుందని చెప్పాలి. ఓకే, మీకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయడం వస్తే స్లోప్స్ అండ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ఫ్రీ బాడీ డయాగ్రామ్ క్లాస్ వినకపోతే మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ప్రీవియస్ క్లాస్ లో ఉంది. ఐ డోంట్ రిమెంబర్ దట్ వీడియో లెక్చర్ నంబర్.
కానీ చూడండి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆల్రెడీ గీసాను చూడండి. ఓకే, దట్స్ ఇట్. సో ఇదంతా కంప్లీట్ గా మీకు పెద్ద సొల్యూషన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్ లో రావు. నేను ఎందుకు చెప్పాను ఇలాంటి ఈ క్వశ్చన్ అంటే మీకు రిజిడ్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు చెప్పండి, రిజిడ్ ప్రాప్ కి ఎగ్జాంపుల్ ఏంటి, హింజ్ ఆర్ రోలర్. ఫ్లెక్సిబుల్ ప్రాప్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్ప్రింగ్. ఏంటది, స్ప్రింగ్. స్ప్రింగ్ కొంత అలో చేస్తారు, స్ప్రింగ్ కొంత అలో చేస్తారు, మీ పెన్ లో కూడా కొంత అలో చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ రిజిడ్ ఇన్ నేచర్, మీ పెన్ లో ఆ స్ప్రింగ్ వాడరు, అది అలో చేస్తుంది కాబట్టి వాడుతున్నాం, అంతేనా కదా. మీ పెన్ లో కొంత అలో చేస్తున్నారు, ఎంత అలో చేస్తున్నారంటే మీకు ఆ పైన ఉండే టిప్ ఎంత లోపలికి వెళ్తుందో స్ప్రింగ్ కూడా అంతే కంప్రెస్ అవుతుంది. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. A point node W acts at midspan of cantilever of length L if the free end is supported on a rigid prop. చూడండి, రిజిడ్ ప్రాప్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిజిడ్ ప్రాప్ కాకపోయినా ప్రాప్ అని ఇచ్చినా కూడా అది రిజిడ్ అనేది తీసుకోవాలి. అంటిల్ అన్లెస్ నేను చెప్తే తప్ప, అంటే ఎగ్జామినర్ చెప్తే తప్ప, అది ఫ్లెక్సిబుల్ బాబు, ఫ్లెక్సిబుల్ దాన్ని ఇంత అలో చేస్తుంది, లేకపోతే అది దానికి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే తప్ప మీరు దాన్ని ఫ్లెక్సిబుల్ ప్రాప్ గా తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలి, స్ప్రింగ్ ఇస్తే తీసుకోండి, లేదంటే ఒక ప్రాప్ ఇచ్చి ఫ్లెక్సిబుల్ ఇది అలో చేస్తుంది, దీనికి అంత శక్తి లేదు అంటే అప్పుడు తీసుకోండి. అంతవరకు అది ఏ టైప్ ఆఫ్ ప్రాప్, రిజిడ్ ప్రాపే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఏ పాయింట్ లైడ్ ఏంటి, క్యాంటిలివర్ ఉందంట, ఈ మధ్యలో W పనిచేస్తుంది, L/2 L/2 రైట్. రిజిడ్ ప్రాప్ అనేది ఇక్కడ యాక్ట్ చేస్తుంది, ఫ్రీ ఎండ్ దగ్గర యాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ PR. దీని వాల్యూ ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామండి, ఆ బొమ్మని రెండు బొమ్మలను డివైడ్ చేస్తాను. This is due to W, this is due to PR, right? So W ఇది L/2, ఇది కూడా L/2. మనము ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇక్కడ నిన్న నేర్చుకున్నాం ఏంటి, డెల్టా ఆఫ్ B is equal to డెల్టా ఆఫ్ C ప్లస్ theta C into CB ప్లస్ డెల్టా B by C. డెల్టా B by C అనేది మోస్ థీరం 2 నుంచి వస్తుంది. మోస్ థీరం 2 ప్రకారం ఏంటి అంటే ఇక్కడ ఉండే డెల్టా B by C కావాలి అంటే ఈ CB మధ్యలో ఉండే బెండింగ్ మూమెంట్ చూడాలి. అసలు లోడే లేదు, ఇక బెండింగ్ మూమెంట్ ఏముంటుంది కాబట్టి 0. దిస్ వాల్యూ ఇస్ 0. డెల్టా C కావాలి, డెల్టా C కావాలంటే మీరు ఏం చేస్తారు, WL/2 హోల్ పవర్ 3 by 3EI ప్లస్ WL/2 హోల్ స్క్వేర్, theta C చేస్తున్నాను 2EI into L/2. మీరు చేస్తే 5/48 WL/3/EI వస్తుంది. ఇదేంటండి, డెల్టా B ఆఫ్ ఫ్రీ అంటే ప్రాప్ లేకుండా. ఇది ఏ డైరెక్షన్ లో ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు డెల్టా B ఆఫ్ రెసిస్టింగ్, డెల్టా B ఆఫ్ రెసిస్టింగ్ చూడండి, PR పైకి ఉంది, PR పాయింట్ చూడండి, PR L/3EI చేయండి. సో మనకేంటిది, రిజిడ్ ప్రాప్ కదా, డెల్టా B ఆఫ్ ఫ్రీ మైనస్ డెల్టా B ఆఫ్ రెసిస్టింగ్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఈక్వల్ అవుతుంది. సో 5/48 WL/3/EI is equal to PRL/3/3EI. So EI cancel, W not cancel, L/3 cancel, 316. సో ఇక్కడ నుంచి ఏమొచ్చిందండి, PR is equal to 5W/16 వచ్చింది. అంటే ప్రాప్ రియాక్షన్ ఎంత వస్తుంది, 5W/16 వచ్చింది, which is your option C. Okay, next question number 4. Reaction at the level of prop at free end of a cantilever of span L carrying UDL per unit length is. Okay, చూడండి ఎన్నిసార్లు వచ్చింది, 2015, 2016, 1984 and now previous plenty times of ESE question this is. Okay, డైరెక్ట్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు, నో ఇష్యూ. ఇప్పుడు ఈ బీమ్ ని రెండు రకాలుగా మారుస్తాను నేను, ఇలా ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఫ్రీ ఎండ్ యొక్క డిఫ్లెక్షన్ YB ఆఫ్ ఫ్రీ రాయండి. మీకు తెలుసు UDL క్యాంటిలీవర్ ఫ్రీ ఎండ్ డిఫ్లెక్షన్ WL/4/8EA. ఓకే, అదే విధంగా
ఇదేంటి పాయింట్ లోడ్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇది అప్వర్డ్ డైరెక్షన్. సో ఇది అప్వర్డ్ డైరెక్షన్ ప్రాప్ వల్ల వచ్చింది కాబట్టి ఇది ఏమంటారు వైబి రెసిస్ట్ అంటారు. రెసిస్ట్ ఈజ్ ఈక్వల్ టు W అంటే ఇది PR L క్యూబ్ బై 3EI. సో ఇది వాడు ఏమి ఇవ్వలేదు రిజిడ్ అదేమి ఇవ్వలేదు, అయినా కూడా నేను ఏం చెప్పాను రిజిడ్ ప్రాప్ అని తీసుకోమన్నాను. రిజిడ్ ప్రాప్ లో ఏమవుతుంది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 0 ఉంటుంది కాబట్టి ఫ్రీ డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టింగ్ డిఫ్లెక్షన్ అవుతుంది. సో WL పవర్ 4 బై 8EI ఈజ్ ఈక్వల్ టు PRL క్యూబ్ బై 3EI అవుతుంది. అవునా 3EI అవుతుంది. EI క్యాన్సిల్, L క్యూబ్ కి L మిగిలింది. PR ఈజ్ ఈక్వల్ టు 3WL by 8. 3WL by 8. ఇది మన ప్రాప్ రియాక్షన్ ఫర్ సబ్జెక్టెడ్ టు UDL. ఓకేనా? యా. సో విచ్ ఈస్ యువర్ ఆప్షన్? సి. చూడండి, పాయింట్ లోడ్ ఉంటేనేమో 5W by 16. దాని POC ఎక్కడ ఉంటుందని మనం ఆల్రెడీ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ లో చేసాం. ఎక్కడ ఉంటుందంట 8L by 11 ఫ్రమ్ ఫ్రీ ఎండ్ నుంచి 8L by 11 లో ఉంటుంది. అదే విధంగా ఒక క్యాంటిలివర్ కనుక యూడిఎల్ కి సబ్జెక్ట్ అయితే అక్కడ వచ్చే ప్రాప్ రియాక్షన్ PR దేనికి ఈక్వల్ గా ఉంటుందంట 3WL by 8 కి ఈక్వల్ గా ఉంటుంది. 3WL by 8 కి ఈక్వల్ గా ఉంటుంది. దాని POC ఎక్కడ ఉంటది 3L by 4 ఫ్రమ్ ఫ్రీ ఎండ్. ఓకే, ఫాలోడ్ బై ఒక కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ ఉంది. అప్పుడు దాని ప్రాప్ రియాక్షన్ ఎంత అవుతుందంట 3W by 2L. ఇది నేను చెప్పట్లేదు, మీరు సాల్వ్ చేసుకోండి. ఇది ప్రాక్టీస్ కి పెట్టుకోండి. ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేసి ఈ ఆన్సర్ తెచ్చుకోగలిగితే మీకు ప్రాప్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ వచ్చినట్టే. నెక్స్ట్ దీని POC అనేది ఎక్కడ ఉందంట 2L by 3 ఫ్రమ్ ఫ్రీ ఎండ్. గుర్తుపెట్టుకోండి, ఇది చెప్పడం ఇంపార్టెంట్. ఫ్రమ్ ఫ్రీ ఎండ్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్ అని అడుగుతాడు. ఓకేనా? మీరు ఫ్రీ ఎండ్ ఫిక్స్ అయిపోయి ఆన్సర్ క్వశ్చన్ అనేది ఫిక్స్డ్ ఎండ్ అడిగితే మార్చేసేయాలి. L minus 2L by 3. L by 3 ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్ అని చెప్పాలి. ఓకేనా? దట్స్ ఇట్. సో మీరు ఇది ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఏ క్యాంటిలివర్ క్యారీస్ ఏ UDL ఆఫ్ W ఓవర్ ఇట్స్ ఎంటైర్ లెంగ్త్. అంటే UDL ఉంది, కాకపోతే టోటల్ UDL ఇచ్చాడు. అంటే W పర్ మీటర్ ఇవ్వలేదండి, టోటల్ లోడ్ ఇచ్చాడు. టోటల్ లోడ్ క్యాపిటల్ W ఇచ్చాడు. ఓకేనా? టోటల్ లోడ్ క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు స్మాల్ WL ఫర్ UDL. అవునా? అదే విధంగా WL by 2 ఫర్ UVL. రిమెంబర్? yes. సో అండ్ ఫోర్స్ W యాక్ట్స్ ఇట్స్ ఫ్రీ ఎండ్ అప్వర్డ్స్. W ఫోర్స్ అనేది ఇంకొకటి అప్వర్డ్ యాక్ట్ చేస్తుందంట. ఇంకొక లోడింగ్ కూడా ఇచ్చాడు, అది ఫ్రీ ఎండ్ దగ్గర ఉంది, అది W, అది కూడా W. ఇదంతా కలిపి W, అదొక్క పాయింట్ లోనే W. అయితే తను అడుగుతుంది ఏంటంటే ద మాక్సిమం డిఫ్లెక్షన్ ఇన్ ద ఫ్రీ ఎండ్ ఈజ్. సో నేను మళ్ళీ ఈ బీమ్ ని రెండు రకాలుగా మారుస్తా చూడండి. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ YB డ్యూ టు UDL, YB ఇక్కడ ఫ్రీ అట్లా అనలేము ఎందుకంటే ప్రాప్ లేదు కాబట్టి. YB ఆఫ్ UDL ఏమవుతుంది WL పవర్ 4 by 8EI డౌన్వర్డ్. ఇంకొక బొమ్మ డ్రా చేయొచ్చు. ఎలా అంటే దిస్ ఇస్ W. సో YB ఆఫ్ పాయింట్ లోడ్ is equal to WL పవర్ 3 by 3EI. ఇదేంటి అప్పర్ డైరెక్షన్, రైట్? నెట్ డిఫ్లెక్షన్ కావాలి నాకు. నెట్ డిఫ్లెక్షన్ is equal to YB ఆఫ్ పాయింట్ లోడ్ మైనస్ YB ఆఫ్ UDL. సార్ మీరు ఎందుకు ఇట్లా పాయింట్ లోడ్ మైనస్ UDL తీసుకున్నారు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఈ క్వశ్చన్ ఏంటంటే పాయింట్ లోడ్ కి డిస్ట్రక్షన్ ఎక్కువ, డిఫ్లెక్షన్ అనేది చాలా ఎక్కువ. పాయింట్ లోడ్ తర్వాత UDL తర్వాత UVL. మీరు కావాలంటే స్టాండర్డ్ టేబుల్ కూడా కంపేర్ చేసి చూసాను. ఓకే, ఎస్. సో YB పాయింట్ లోడ్ ఎంత WL క్యూబ్ బై 3EI. YB UDL ఎంత అండి WL పవర్ 4 by 8EI కదా, కానీ WL ని ఏం రాయొచ్చు క్యాపిటల్ W అని రాయొచ్చు. WL క్యూబ్ బై 8EI అని రాస్తున్నాను డైరెక్ట్ గా. WL క్యూబ్ బై 8EI. రిమెంబర్? yes. నెక్స్ట్ is equal to
5WL cube by 24EI is the answer. సో ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి అప్వర్డ్, పాజిటివ్ వచ్చింది కాబట్టి అప్వర్డ్. యువర్ ఆన్సర్ విల్ బి బి. మీ ఆన్సర్ ఏమవుతుంది? బి. అంటే ఒకే బీమ్ పైన యూడిఎల్, ఒకే బీమ్ పైన టోటల్ లోడ్ ఈక్వల్ టు డబ్ల్యూ, టోటల్ లోడ్ ఈక్వల్ డబ్ల్యూ, రెండు యూడిఎల్ డబ్ల్యూ ఉంది, టోటల్ లోడ్ పాయింట్ లోడ్ డబ్ల్యూ ఉంది. ఈ రెండు పనిచేస్తే బీమ్ అనేది ఎట్ సైడ్ పోతుంది అంటే పాయింట్ లోడ్ యొక్క డిఫార్మేషన్ సైడ్ పోతుంది. పాయింట్ లోడ్ కి ఈ డిఫ్లెక్షన్ అనేది ఎక్కువ యూడిఎల్ తో పోలిస్తే, యూడిఎల్ తో పోలిస్తే. ఓకే. Question number 6. A propped cantilever of span L with distributed load W by M over entire length is subjected to design bending moment అడిగాడు. ఏమడిగాడు? డిజైన్ బెండింగ్ మూమెంట్ అడిగాడు. సో డిజైన్ బెండింగ్ మూమెంట్ అడిగాడు కదా, జనరల్ గా మనం ఏం చేస్తామండి, ఒక బీమ్ ఇచ్చాడు అనుకో, ఫస్ట్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత షియర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిజైన్ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి? డిజైన్ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటంటే జనరల్ గా మాక్సిమం బెండింగ్ మూమెంట్. ఎస్, మాక్సిమం బెండింగ్ మూమెంట్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్. సో మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఉంటుంది? జీరో షియర్ ఫోర్స్ దగ్గర ఉంటుంది. అవునా? జీరో షియర్ ఫోర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిజైన్ బెండింగ్ మూమెంట్ కావాలంటే జీరో షియర్ ఫోర్స్ కావాలి, జీరో షియర్ ఫోర్స్ కావాలంటే షియర్ ఫోర్స్ కావాలి, షియర్ ఫోర్స్ కావాలంటే రియాక్షన్ కావాలి. మళ్ళీ జీరో షియర్ ఫోర్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ గా క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. సో కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. షియర్ ఫోర్స్ ఇచ్చాడు, షియర్ ఫోర్స్ ఇచ్చాడు, డిజైన్ షియర్ ఫోర్స్ ఇచ్చాడు. డిజైన్ షియర్ ఫోర్స్ అంటే మాక్సిమం షియర్ ఫోర్స్. నౌ విల్ సీ ద క్వశ్చన్. యూడిఎల్ యూడిఎల్ Now take this యూడిఎల్. మనకు తెలుసు దీని ప్రాప్ రియాక్షన్ ఎంత అండి? PR is equal to 3WL/8. ఇది 3WL/8, ఇది WL, ఇది టోటల్ గా, ఇది W per meter అండ్ టోటల్ లోడ్ ఎంత అవుతుంది? క్యాపిటల్ W is equal to small WL కదా. మరి ఇది ఏమవుతుందండి? 5WL/8 అవుతుంది. ఒక్కసారి షియర్ ఫోర్స్ బొమ్మ గీద్దాం, షియర్ ఫోర్స్ బొమ్మ గీద్దాం. షియర్ ఫోర్స్ బొమ్మ గీస్తున్నారు మీరు, రైట్? ఎలా చెప్పాను? రైట్ సైడ్ నుంచి వస్తే ఆ లోడ్ ఎలా ఉంటే అది. ఇది 5WL/8 పాజిటివ్. ఎందుకండి పాజిటివ్? ఇది అప్ కాబట్టి పాజిటివ్, ఫాలోడ్ బై ఇదేంటి? రైట్ సైడ్ అప్వర్డ్ నెగిటివ్ కదా, అందుకే ఇది నెగిటివ్. ఎంత దాని వాల్యూ? 3WL/8. సో ఫైనలీ అంటే మీరు ఓవరాల్ గా చూడండి, ఇది యూడిఎల్ వేరియేషన్ కాబట్టి, యూడిఎల్ వేరియేషన్ కాబట్టి ఖచ్చితంగా ట్రయాంగులర్ వేరియేషన్ ఉంటుంది. యూడిఎల్ టైప్ ఆఫ్ కి ట్రయాంగులర్ వేరియేషన్ ఉంటుంది. మీరు చూడండి మాక్సిమం షియర్ ఫోర్స్ ఈ రెండిట్లలో ఎవరు? 5WL/8. మీ ఆన్సర్ ఒక్కసారి చెక్ చేయండి. మాక్సిమం షియర్ ఫోర్స్ 5WL/8. దట్స్ ఇట్. పిక్ దిస్. మీరు ఎగ్జామ్ హాల్లో ఇంత హెక్టిక్ అండ్ లెంతీ ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ హెక్టిక్ లో లేదు. నేను ఆల్రెడీ ఇంకొక అబ్జర్వేషన్ కూడా చెప్పాను. maximum shear force is equal to maximum reaction. Remember? Maximum shear force, maximum reaction. Which is the maximum reaction? 5WL/8. So, మీరు క్వశ్చన్స్ చేసేప్పుడు అబ్జర్వేషన్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్, వాటిని రీప్రొడ్యూస్ చేయడం, మళ్ళీ క్వశ్చన్ అడిగినప్పుడు రీప్రొడ్యూస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అదే మీకు టెస్టింగ్. మీరు, నేను అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ మనము బుక్స్ చదువుతాం, జాబ్ కొట్టాలనే తాపత్రయంతో చదువుతాం. కానీ మీరు ఎంత రీప్రొడ్యూస్ చేయగలిగారు, చదివిన దాంట్లోంచి ఎంత నేర్చుకున్నాము అనేది ఇంపార్టెంట్. నేర్చుకున్నారు సరే, మళ్ళీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారా లేదా, దానికోసమే నేను ఆ క్విజ్ కండక్ట్ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసి ఒక పర్సన్ చదివేప్పుడు కన్నా రీప్రొడ్యూస్ చేయడంలో ఎక్కువ నేర్చుకుంటాను. రీప్రొడ్యూస్ చేయడంలో నేను ఎక్కువ నేర్చుకుంటాను. నేను చెప్తున్నాను, లైక్ నేను నా స్టూడెంట్ స్టేట్లో కన్నా నా టీచింగ్ స్టేట్లో నేను ఎక్కువ నేర్చుకుంటున్నాను. అంటే మంచి పాయింట్స్ నేర్చుకుంటున్నాను. స్టూడెంట్ స్టేట్లో నాకు జాబ్ వచ్చేంత వరకు నాకు ఎంత నాలెడ్జ్ కావాలో నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటి, ఇంకా ఎంత బాగా షార్ట్ కట్ చేయొచ్చు అని నేర్చుకుంటున్నాను. ఓకే. సో నా ఒపీనియన్ ఏంటంటే, మీకు జాబ్ ఓరియంటెడ్ గా చదువుతున్నారు కాబట్టి స్మార్ట్ వే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్.
సో సమ్ టైమ్స్ ఐ విల్ డూ నో. ఇప్పుడు ఇదంతా డిజైన్ బెండింగ్ మూమెంట్ నేను చేశాను చేయలేదు, బట్ ఐ పిక్ అప్ దట్ ఆన్సర్. ఓకే, ఇది మీరు కూడా నేర్చుకుంటే బెటర్. ఎందుకు చెప్తున్నానంటే క్వశ్చన్స్ 150 ఉంటాయి, టైం లిమిట్ ఉంటుంది, కాబట్టి మీరు ఎంత ఈజీగా చేయగలిగితే, ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత. మీకు డౌట్ వస్తుంది, సార్ సార్ మీరు చెప్పి ఉన్నారు కదా, మీకు పర్ఫెక్ట్ అయిపోయారు చేసుకుంటున్నారు, కానీ ఇలాంటి సొల్యూషన్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయారు అని అనుకుంటారు. కానీ ఒక 150 క్వశ్చన్స్ ఇస్తే ఫర్ సపోజ్ అందులో ఇలాంటి 10 లాజికల్ క్వశ్చన్స్ వస్తే ఏ పర్సన్ అయినా, ఎంత తోపు పర్సన్ అయినా కూడా మహా అయితే ఒక 7 లాజిక్స్ కి కనెక్ట్ అవుతాడు. 3 లాజిక్స్ ఎవరు చేయలేడు, గుర్తుపెట్టుకోండి. అందుకే టాపర్ కి 150 అవుట్ ఆఫ్ 150 ఇన్ కోర్, ఆర్ఎల్స్ 450 అవుట్ ఆఫ్ 450 రావు. ఎందుకు రావంటే ఫస్ట్ ది ఇచ్చే పేపర్ లోనే ఒక మల్టిపుల్ ఏమంటారు, మల్టిపుల్ తప్పులు ఉంటాయి. ఓకే, మల్టిపుల్ తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. సో అందుకే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చేసేప్పుడు ఎంత ఫాస్ట్ గా చేయాలన్నది మీరు ప్రాక్టీస్ చేయడంతో వస్తుంది. ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నారు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ లోనే ఫాస్ట్ గా రావాలనుకోకండి, ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకోండి. ఆ ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. ఈ చెక్ చేసుకునే ప్రాసెస్ లో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఆటోమేటిక్ గా మీకు స్పీడ్ అనేది పుంజుకుంటుంది. మీకు ఫస్ట్ స్పీడ్ కావాలంటే ఇది తప్పవద్దు, అంటే ప్రాసెస్ ప్రాపర్ ప్రాసెస్ ఇది తప్పవద్దు. అందుకే ఇట్లా చేయొద్దు, ప్రాసెస్ తెలుసుకోండి, ప్రాపర్ గా ప్రాసెస్ ని అప్లై చేయండి, స్పీడ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అర్థమవుతుందా? క్వశ్చన్ నంబర్ 7, కన్సిడర్ ద ఫాలోయింగ్ statements. ఇదేంటి ESE క్వశ్చన్. A cantilever beam of length L is loaded with UDL of span L. The beam is propped at the free end having level same at the fixed end. Prop reaction ఎంత అంటున్నారు? ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ప్రాప్ రియాక్షన్ ఎంత? 3WL/8. సో ఫస్ట్ ఆప్షన్ అవుట్. ఫస్ట్ ది కరెక్ట్ కాదండి, ఫస్ట్ ది కరెక్ట్ కాదు. Next, the prop reaction is 3/8WL, right? This is correct. Next, the bending moment at the prop. Bending moment at prop, basic bending moment at prop. So, is there any concentrated movement? No. Concentrated movement లేదు కాబట్టి డెఫినెట్ గా అక్కడ bending moment అనేది ఉండదు. Bending moment అనేది ఉండదు. This is wrong. And next, coming to this case, shear force. చూడండి, ఇది 3WL/8, ఇది 5WL/8. సో మీరు ఈ రెండు ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ వేసుకుంటే ఈ డీటా సేమ్ ఉంటుంది. ఇది 5L/8 బేస్ అవుతుంది, ఇది 3L/8 బేస్ అవుతుంది. క్యాలిక్యులేషన్స్ చెక్ చేసుకోండి. సో షియర్ ఫోర్స్ ఇస్ 0 at x is equal to 3/8L ఫ్రమ్ ప్రాప్డ్ ఎండ్. అవును, షియర్ ఫోర్స్ ఇస్ 0 at 3L/8 ఫ్రమ్ ద ప్రాప్డ్ ఎండ్. ఈ స్టేట్మెంట్ కూడా correct. So which two statements are correct? Second statement, fourth statement. Option will be D. Question number 8 and 9 are very good questions. చూడండి, మీరు ఏం నేర్చుకున్నారు మన ప్రీవియస్ మెథడ్స్ నుంచి అనేది ఇక్కడనే తెలుస్తుంది. కొంచెం లెంతీ ఉంటాయి, బట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, 1984 క్వశ్చన్స్ ఇవన్నీ 1984 క్వశ్చన్స్. ఓకే, ఏ cantilever of span L subjected to UDL అండ్ అప్వర్డ్ ఫోర్స్ P. క్యాంటిలివర్ బీమ్ ఉంది, ఈ క్యాంటిలివర్ బీమ్ పైన UDL ఉంది, కంప్లీట్ UDL ఉంది, W/meter. And upward loading force P at a distance of L/2 from the free end. This is the problem. Okay, ఇప్పుడు తను ఏమంటున్నాడంటే, if the deflection at the free end of the beam is 0, ఇక్కడ 0 deflection ఉంటే W/P రేషియో ఎంత అని అడుగుతాడు. W/P రేషియో ఎంత అని అడుగుతాడు. L/2, this is also L/2. సో నేను ఏం చేస్తానంటే రెండు రకాలుగా విడగొడతాను, సూపర్ ఇంపోజిషన్ చేస్తానండి. అట్లా కాంప్లెక్స్ బీమ్ ఇస్తే విడగొట్టుకోవడమే, మన నంబర్ ఆఫ్ బీమ్స్ విడగొట్టేసుకోవాలి.
సో ఇది బి అంటున్నాను, ఫ్రీ ఎండ్ డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాను. డెల్టా బి డ్యూ టు యూడిఎల్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు WL పవర్ 4/88. ఇది మనకు తెలిసిన ముచ్చట. ప్లస్ ప్లస్ చూడండి, ఈ P అనేది L/2 ఫ్రమ్ ఫ్రీ ఎండ్ ఉంది, L/2 డిస్టెన్స్ లో ఉంది, రైట్? ఇది కావాలి మీకు, అవునా? రైట్. సో మీకు ఇది సి అంటాను, ఇది ఏ అంటాను. డెల్టా బి కావాలంటే డెల్టా బి అప్వర్డ్ డైరెక్షన్ లో కావాలి. ఎవరి వల్ల? ఇది పాయింట్ లోడ్ వల్ల వస్తుంది కదా. సో డెల్టా బి నేను మూమెంట్ ఏరియా మెథడ్ నుంచి చెప్తున్నాను, ఈ రెండింటి మధ్య మూమెంట్ ఏరియా నేను అప్లై చేస్తాను. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీస్తే దానికి ఇలా ఉంటుంది చూడండి. దిస్ ఇస్ WL/2. డెల్టా బి ఆఫ్ పాయింట్ లోడ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా సి. ఈ రెండింటి మధ్య అప్లై చేస్తున్నప్పుడు ఫార్ములా ఇది థీటా సి ఇంటూ సిబి. ఇంతకు ముందు కూడా చేశాను నేను, ఇది చేశాను, కావాలంటే లెక్కలు చూసుకోండి, ఈ వీడియోలో చేస్తాను. డెల్టా బి బై సి. సో డెల్టా బి బై సి యాజ్ పర్ మోర్స్ థీరం టు సిబి మధ్యలో అప్లై చేయాలి. ఈ సిబి మధ్యలో ఉంటే ఏరియా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇంటూ ఎక్స్ బార్ చేయాలి, అవునా? అసలు బెండింగ్ మూమెంటే లేదు, దానికి ఏరియా ఏముంటుంది కాబట్టి 0. సో థీటా సి అండ్ డెల్టా సి కావాలి. మీకు తెలుసండి, డెల్టా సి ఎట్ దిస్ లొకేషన్ విల్ బి WL/2 హోల్ క్యూబ్ బై 3AL. అదే విధంగా థీటా సి కూడా మీకు తెలుసు, WL² అంటే L/2 స్క్వేర్ బై 2EI. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఓవరాల్ గా ఏమొస్తుందో చూడండి, 5/48 PL³ వస్తుంది. ఇక్కడ CB అంటే ఏంటి? L/2. మీరు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి డైరెక్ట్ గా. డెల్టా బి వచ్చేస్తుంది, డెల్టా బి వచ్చేసి రైట్, డెల్టా బి ఆఫ్ పాయింట్ లోడ్ upward direction is equal to 5/48 PL³ by EI. తను ఏమంటున్నాడు? డెల్టా బి ఆఫ్ యూడిఎల్ డౌన్వర్డ్ is equal to డెల్టా బి ఆఫ్ పాయింట్ లోడ్ అప్వర్డ్ అంటున్నాడు. అంటే ఫ్రీ ఎండ్ లో డిఫ్లెక్షన్ ఉండదు అంటున్నాడు. అంటే అలౌడ్ డిఫ్లెక్షన్ విల్ బి 0. అలౌడ్ డిఫ్లెక్షన్ 0 అంటే డెల్టా బి డౌన్వర్డ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా బి అప్వర్డ్ అవుతుంది. కాబట్టి మీరు చేయండి, స్మాల్ WL పవర్ 4/8EI ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ WL³ బై EI ఇంటూ 5/48. EI క్యాన్సిల్, L³ L, ఓకేనా? ఇది W అంటే ఏంటి? P. సో దిస్ ఇస్ 8, దిస్ ఇస్ 6. WL by P is equal to 5/6. 5/6 అంటే ఎంత? 0.83. మీరు ఫ్రాక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ విల్ బి D. హోప్ఫుల్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే ఈవెన్ దో ఈ 2 లోడ్స్ ఇక్కడ ఉన్నా దీంట్లో 0 కావాలి అన్నాడు. అంటే ఏం చేయాలి? ఫస్ట్ యూడిఎల్ యొక్క ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత పాయింట్ లోడ్ యొక్క ఎఫెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్ గా డిఫ్లెక్షన్ 0. కాబట్టి నేను ఈ సొల్యూషన్ చేస్తున్నాను. ఇట్లా రెండు ఈక్వల్ చేశాను, ఆన్సర్ వచ్చేసింది. ఫాలోడ్ బై క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్వశ్చన్ నెంబర్ 9 కి 8 కి చాలా తేడా ఉంది. ఇట్ ఇస్ propagated distance of L/2, I think. L/2. Okay, let it be L/2 అనుకుంటున్నాను. Next, a cantilever beam of span L is subjected to point load W at the free end. Okay, it is propped at the distance of L/2 or L/4. Yeah. So ఒక పని చేయండి, ఆడ L/4 బదులు 14 అని వచ్చింది కదా, let it be L/4 అనుకుందాం. సారీ ఫర్ దిస్. L/4, make it as L/4. ఇది కొంచెం టైపింగ్ మిస్టేక్ అండి. ఓకే, ఇది W, ఇది ప్రాప్, ఇది L/4, ఇది 3L/4, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే
ఈ బీమ్ ని రెండు రకాలుగా విడగొడుతుంది. ఫస్ట్ ది అప్ డౌన్వర్డ్ లోడింగ్, దీని నుంచి డబ్ల్యూ డౌన్వర్డ్ ఏమొస్తుంది, WL³/3EI వస్తుంది. రైట్ నో తర్వాత తర్వాత ఇప్పుడు YB అప్వర్డ్ ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ దీని ఎలాస్టిక్ కర్వ్ కనుక మీరు చూస్తే, ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే మీకు ఫ్రీ ఎండ్ లో డిఫ్లెక్షన్ అలో ఉంది, వాడు ఇవ్వలేదు ఫ్రీ ఎండ్ లో జీరో డిఫ్లెక్షన్ వాడు ఇవ్వలేదు. సో మరి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫైండ్ వేర్ ద డిఫ్లెక్షన్ ఇస్ జీరో. డిఫ్లెక్షన్ ఎక్కడ జీరో ఉందో చూడండి. ఒకటి ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఉంది, ఆ తర్వాత ఇంకొకటి ప్రాప్ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ప్రాప్ దగ్గర రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే ఈ టోటల్ ప్రాసెస్ ని నేను ఎలిమినేట్ చేసి ఇంకొక ప్రాసెస్ చెప్తాడు. ఎందుకు అంటే ఇంతకు ముందు ఏమో డైరెక్ట్ గా వాడు ఫ్రీ ఎండ్ లో డిఫ్లెక్షన్ జీరో అని ఇచ్చాడు కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు అలా కాదు, డిఫ్లెక్షన్ అనేది ఎక్కడ జీరో ఉందో తెలుసుకొని మనమే ఆ పాయింట్ అప్రోచ్ అయి చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, this is L/4 and this is capital W, this is prop P. Okay, so what I will do, first of all ఆ లోడ్ ని షిఫ్ట్ చేస్తాను. ఎక్కడికి షిఫ్ట్ చేస్తాను అంటే సమ్ పాయింట్ C కి షిఫ్ట్ చేస్తే ఈ లోడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ ఫాలోడ్ బై లోడ్ యొక్క ఎసెంట్రిసిటీ వల్ల మూమెంట్ కూడా వస్తుంది. ఇది WL/4 మూమెంట్, ఈ లోడ్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. ఓకేనా, ఈ లోడ్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది AC. అండ్ దిస్ నౌ ఇట్ విల్ బికమ్ డమ్మీ. CB అనేది డమ్మీ అయిపోయింది, ఎలాంటి లోడింగ్ లేని కేసు అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బీమ్ ని నేను 2 టైప్స్ గా కన్వర్ట్ చేస్తాను. ఎలా అంటే ఇదొక కేసు అండ్ ఇదొక కేసు. చూడండి, YB డౌన్వర్డ్ చూడండి, WL³/3EI ప్లస్ WL³/3EI ప్లస్ ML²/2EI. మూమెంట్ వల్ల, కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ వల్ల ఏంటి, ML²/2EI. M అంటే ఎంత, WL/4. సో WL/4 into 3L/4 whole square by 2EI. ఇదేమవుతుందండి, YB అప్వర్డ్ ఏమవుతుంది, అండ్ దిస్ వన్ బికమ్ L కి బదులు 3L/4 whole cube రాయాలి. Y కి బదులు ఏం రాయాలి, P into 3L/4 whole cube by 3A అవుతుంది కదా. సో YC of downward is equal to YC of upward. Then only net deflection 0 అవుతుంది. కాబట్టి W 3L/4 whole cube by 3EI plus WL/4 into 3L/4 whole square by 2EI is equal to P into 3L/4 whole cube by 3EI. రైట్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ టర్మ్స్ చూడండి, EI. అన్నిటిలో 3L² మినిమం ఉంది, స్క్వేర్ కాబట్టి ఒకటి మిగిలింది. ఓకే, ఇదేమవుతుంది, 3WL/8 into 3 ప్లస్ ఇదేమవుతుంది, WL/4 into 2 is equal to P into 3L/4 into 3. సో WL/8 ఇదేమవుతుంది, WL/8 ప్లస్ WL/4 అవుతుంది. LL కూడా క్యాన్సిల్. క్వశ్చన్
which is P by 4. This is not 8, okay, this is 4. So final ga equations ఏమైనా W by 4 W by 8 W by 4 plus W by 8 is equal to P by 4. So ఇదేమవుతుంది 3W by 8 is equal to P by 4 అవుతుంది. So P is equal to 3W by 2 అవుతుంది. Okay. So somewhat ఈ L by 4 కరెక్టే, నేను ఇక్కడ L by 4 అనుకున్నాను కదా, ఆ అజంప్షన్ కరెక్టే, నేను టైపింగ్ మిస్టేక్. సో L by 4 సో ఆన్సర్ విల్ బి C, 3W by 2. So that's it. Okay guys, thank you for watching. If you like the content, please give like and share with our civil engineering community. Okay.